మామూలుగా జనం సర్కార్ ఆఫీసుల ముంగట పటాకులు కాల్చిర్రంటే గా అధికారి నియతికి నిలువెత్తు రూపమైన అయ్యుండాలి, లేదంటే ఏళ్ల కమానం పడవబడ్డ సమస్యలను తష్ప చేసైనా ఉండాలి. అది కాకుంటే పనితనంతో జనాలకు దగ్గరై వాళ్ళ ఇంట్లో మనిషి లెక్క కలిసిపోయి ఉండాలి. కానీ గిసొంటి ముచ్చట్లేం లేకున్నా కూడా ఆ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి జనాలు మాత్రం వెరైటీగా పటాకులు కాల్చిర్రు. ఎందుకో మీరే చూడుర్రి. ఇగో ఈడ పటాకులు కాలుస్తున్నది చూసి ఆడ ఎవరిదన్నా బర్త్డేనో లేకుంటే ముందస్తు దీపావళి పండుగనో అని అనుకునేరు సుమా. ఏసీ బేళ్లు ఓ ఎంఆర్ఓను పట్టుకుంటే ఆయన బాధితులంతా గీతీల పండుగ చేసిర్రు. ఇక అసలు ముచ్చట్లకు పోతే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఎంఆర్ఓ నాగార్జున బువ తక్కువ తిని లంచాలు ఎక్కువ బుక్తుండట. ఎటువడి సర్కారిచ్చే జీతంలకెంచి ₹1 కూడా ఖర్చు పెట్టొద్దని కంకణం కట్టుకుండాట. అందుకే సారు సపరేట్ దుకాణం తెరిచిండు. ఏ పని ముట్టుకున్నా వటిగా చేయకుండా ప్రతి పనికి ఓ రేటు అని ఫిక్స్ చేసి వచ్చినోళ్ళ అందరినీ పీడిచుక తింటుండట. కోరినంత లంచాలు ఇయ్యలేనోళ్ళు అప్పులు చేసి మరీ సార్ జేబు నింపిర్రాట. అట్లా షానొద్దుల సంధి లంచం లేకుండా ఇంటికి పోని ఎంఆర్ఓ సార్కు ఓ రైతు షాక్ ఇచ్చిండు. ఎవరిదో పొలం మార్పిడి కోసం అని పోతే వట్టినే చేస్తారావా, నా రేటు మీకు తెలియదా అని బేరం ₹150,000కు మాట్లాడుకున్నాడట. అటెంక టోకెన్ అడ్వాన్స్ దబ్బిన తేపు అనంటే రైతు 10,000 ఇచ్చినట్లే ఇచ్చి ఏసీబీలకు పట్టించిండు. అటెంక ఏసీబీలు మాటేసి సీదవై దొరకబట్టి చేతులు గడిగిచ్చిర్రు. ఇగేముంది, నాగార్జున సార్ నాటకం అంతా బయటపడ్డది. ఇక గీ ముచ్చట తెలవంగానే సార్ బాధితులంతా ఆఫీస్ కాడికి వచ్చి గీతీర్ల పండుగ చేసిర్రు. పటాకులు కాల్చుకుంటా మాకు పట్టిన దరిద్రం శని అంతా పోయింది, పంజయుర్రి సారు అని ఆఫీస్కు పోతే మమ్మలను బర్జంగా కంటే ఎక్కువ పీక్క తిన్నాడు, అసొంటోడిని కొలువులకించి పీకేసిన పాపం లేదు అని దీవెనార్తులు పెట్టిర్రు. ఆయన ఓ ఏసీబీ సార్లు సర్కారు జీతం తీసుకుంటే లంచాల కోసం జనాలను పీక్క తింటున్న ఇసొంటి బద్మాష్గాలను సస్పెండ్ కాదు సారు, ఏకంగా కొలువులకించి డిస్మిస్ చేయుర్రి, అప్పుడన్నా ఇంకొకరికి బుద్ధి వస్తుంది అని సలహాలు ఇస్తుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.